హాయ్ విజయలక్ష్మి ఫుడ్‌కు వెల్కమ్. ఈరోజు నేను విజయలక్ష్మి ఫుడ్స్‌లో ఒక కొత్త వంటని తీసుకొచ్చాను. అంటే ఇది అల్లం వేయకుండా బిర్యానీ అనమాట. ఎల్లుపాయల బిర్యానీ. ఎల్లుపాయలతో బిర్యానీ అనమాట. దీంట్లో అల్లం వేయము. నేను ఫస్ట్ ఒకసారి చేశాను. చాలా బాగొచ్చింది. అందుకని మీకు కూడా ఒకసారి పరిచయం చేద్దాం దీన్నని తీసుకొచ్చాను. ఇది నేను ఎలా చేస్తానో చూడండి. ఈ ఎల్లిపాయ బిర్యానీకి కావాల్సినవి ఎల్లిపాయలు కొంచెం, అంటే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు చాలా బాగా మంచిది కదా. ఈ బిర్యానీకి ఎల్లిపాయలు మరిన్ని పడతాయి. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, జీరా. ఇది అంటే ఈ సాయి జీరా అనమాట. ఇప్పుడు మనం ఈ ఎల్లిపాయలను మిక్సీలో వేసుకొస్తాను. నేను 2 గడ్డలు ఎల్లిపాయలు తీసుకున్నాను అనమాట. దీనికి కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఇదే కొబ్బరి ఇంత వేసుకోవాలి. ఎల్లిపాయలు, కొబ్బరి, దీంట్లో ఇంకేం ఉండదు. అల్లం అవన్నీ వేసేది ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ 2 మిక్సీ వేసుకొస్తాను. ఇలా మిక్సీ వేసుకోవాలి. 2 కొబ్బరి, ఎల్లిపాయలు అనమాట. ఇలా మిక్సీ వేసుకొని ఆయిల్ వేడైంది. ఒక స్టార్ పువ్వు, ఒక ఇది రోజ్ పువ్వు, చెక్క, యాలక్కాయలు 3, లవంగాలు, సాయి జీరా. వేస్తున్నాను. దీనికి కొంచెం సాయి జీరా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక ఉల్లిగడ్డ, ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు కదా, మంచి ఎల్లిపాయల స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇప్పుడు ఎల్లిపాయలు, కొబ్బరి మిక్సీ వేసాను కదా, అది వేస్తాను. చాలా బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం బాగా ఏగనియాలన్నమాట. కొంచెం ఏగితే మంచి స్మెల్ వస్తుంది. ఆ కొబ్బరి పచ్చి వాసన పోతుంది. ఎల్లిపాయలు మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత మంచి వాసన వస్తుంది. పుదీనా వేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర, అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం. మామూలు రైసే, బాస్మతి రైస్ కాదు, మనం అన్నం వండుకునే రైస్. ఈ గ్లాసుతో 2 గ్లాసులు కదా, 3:30 వాటర్ పోస్తాయి. చూడండి, 3:30 వాటర్. పోస్తాం. మనకు సరిపడినంత ఉప్పు. ఇప్పుడు బాగా వెసురు కాగింది కదా, వెసురు మరిలిన తర్వాత బియ్యం వేస్తున్నాను. వెసురు బాగా గాగించుకోవాలి. మనము ఒక 10 నిమిషాలు హెవీలో, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం, అయిపోతుంది. ఇది దమ్ము గిమ్ము వేసే అవసరం లేదు, మన అన్నం లాగానే.
ఎల్లిపాయ బిర్యానీ రెడీ. ఆలుగడ్డ కుర్మా, ఎల్లిపాయ బిర్యానీ చాలా బాగుంది. ఎల్లిపాయ వాసన, కొబ్బరి సూపర్గా ఉంది. ఒకసారి చూసి మాకు కామెంట్ చేయండి, ఓకేనా?